ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్గా ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో జూలై ఆగస్టులో నీళ్లు రావడం వల్ల మొదటి పంట పోతుంది, కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మొదటి పంటకు రెండవ పంటకు కాలం కాకపోయినా, వర్షాలు పడకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు. మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళకి కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది. కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులేం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, నీళ్ల విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని, నీళ్ల విలువ తెలియని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను, ఇటు మంత్రులను, శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు. జూరాల్లో కొద్దిగా వరద వచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి, నెట్టంపాటు చేయండి, కల్వకుర్తి చేయండి, భీమా చేయండి, కోయిల్ సాగర్ చేయండి, నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు. కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది, కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, రైతు ప్రయోజనాలు పట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది.
పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చే నీకు ఇబ్బంది ఏంది? ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది. హైదరాబాద్ కానీ, జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపొచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇలా నీళ్లు ఉన్నాయి, పంపులు మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషం